కొంచెం ఇటు తిరగండి సార్. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సంఘ చైర్పర్సన్ శ్రీ తల్లు వెంకటకృష్ణారావు గారు, అలాగే చింతపల్లి కృష్ణ గారు, సంపూర్ణ గారు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీమతి అనంతలక్ష్మి మార్కెట్ చైర్మన్ గారు అనంతలక్ష్మి గారికి, అలాగే మిత్రులు చైర్మన్ గారు తలపూడి కృష్ణ గారికి, అలాగే మరి డైరెక్టర్ చంద్రపూడి కృష్ణ గారికి, అలాగే మన డైరెక్టర్ రైమన్ గారికి, అలాగే జనసేన పార్టీ నాయకులు మన బతిన హర్నా గారికి, అలాగే మాజీ ఎంపీ కాసిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే పిఎస్సిఎస్ అధ్యక్షులు గడ్డానికి సంబంధించి మన గురువాడ వెంకటేశ్వర గారికి, వెంకటరావు గారికి, అలాగే ఆకులమన్న పిఎస్సిఎస్ అధ్యక్షులు శివాజీ గారికి, అలాగే మన తలటూరు సంబంధించి ఎంపీటీసీ ధర్మరాజు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గూడూరు మండలం నుంచి నలుమూల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులకి అందరూ కూడా శ్రేయభిలాషులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మరి మన గూడూరుకి సంబంధించి ఈ గూడూరు కోఆపరేటివ్ బ్యాంకు ఈ మండలంలోనే అతి పెద్దమైనటువంటి బ్యాంక్ ఇది. ఏ గ్రామంలో చూసినా 2-3 గ్రామాలు 4-3 గ్రామాలే ఉంటాయి. ఈ గూడూరు గ్రామానికి తుమ్మలపాడు, కోకనాథపాడు, అలాగే గూడూరు, చిట్టిగూడూరు, రామరాజపాడు, ఆత్మలు మరి అతి పెద్ద గ్రామాలైనటువంటి మరి ఈ గ్రామంలో మన గూడూరు మండలానికి సంబంధించి ఈ కోఆపరేటివ్ బ్యాంకులో రైతులు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. రైతాంగానికి సంబంధించి మరి ఈ కార్యక్రమాలు ఏది వచ్చినా మనందరం కూడా రైతులు ఎక్కువగా ఆదుకోవాలి. మన మండలానికి వచ్చేసరికి రైతాంగం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి వ్యవసాయం మరి ఎక్కువగా చేపట్టేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ గూడూరు మండలానికి మరి 11 బ్యాంకులు ఉంటే మరి ఈరోజు మన గూడూరు మండలానికి నూతన కమిటీ ప్రమాణ స్వీకారాన్ని మనం ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మరి ఎంతో సంతోషదాయకంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనందరూ కూడా నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి కృష్ణ గారి గురించి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. గతంలో కూడా కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులుగా కొనసాగారు. అదే కాకుండా జిల్లా పార్టీ డైరెక్టర్ గా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వారికి చాలా అపారమైనటువంటి అనుభవం ఉంది. మరి కోఆపరేటివ్ బ్యాంకుల్లో మరి రైతుల పట్ల రైతులకు ఏ రకమైనటువంటి కానీ వెసులుబాట్లు కల్పించాలి, రైతులకు ఎలాంటి మరి అనేకమైన అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన మరి మన కృష్ణ గారికి గతం నుంచి కూడా ఉంది. మరి వారు కూడా వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. తల్లు వెంకటేశ్వరరావు
డైరెక్టర్ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా కొత్త మాట్లాడటం అనుకోవచ్చు, తర్వాత మాట్లాడతాను. అధ్యక్షుడుగా అలాగే సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేసి ఈ గూడూరు బ్యాంక్ అభివృద్ధి పదంలో నడిపేవారు. మరలా మూడోసారి ఆయనకి పిఎస్సి అధ్యక్షుడిగా ఇచ్చేవారు. అలాగే ఆయన ఈ బ్యాంకుని ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని చెప్పి, అలాగే అందరికీ బ్యాంకులో ఉన్న సభ్యులందరికీ ఆ గూడూరు గ్రామం కానీ చుట్టుపక్కల ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పారు, అన్ని గ్రామాల్లో కలిపి ఈ బ్యాంక్ ఉన్నది. వాళ్ళందరూ కూడా లోన్ ఇవ్వడంలో కానీ బ్యాంక్ అభివృద్ధి చేయడంలో కానీ ఆయన చేయాలని, ఆ ఇద్దరు సభ్యులు కూడా ఆయన కోఆపరేట్ చేసి ముగ్గురు కలిసి ఈ బ్యాంకుల అభివృద్ధి పనులు నడపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు గూడూరు ఏఎస్ఎస్సి సంఘం యొక్క 3-man కమిటీ ప్రమాణ స్వీకారానికి చేసిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకు, కూటమి నాయకులకు, అందరికీ మీడియా సోదరులకి ముందుగా అందరికీ నమస్కారం. గూడూరు మండలంలోనే అతిపెద్ద సొసైటీ మన గూడూరు సొసైటీ. పాలకవర్గ సభ్యులుగా ఈ సొసైటీని అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతి రైతుకు అవసరాల నిమిత్తం వారికి మనం సహాయ సహకారాలు అందించవలసిన అవసరం పాలక మండలం మీద ఆధారపడింది. గతంలో గూడూరు సొసైటీ 7 కోట్లు టర్నోవర్తో ఉంటే మన తలుపుల కృష్ణ గారు మొట్టమొదట బ్యాంక్ అధ్యక్షులుగా అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి దాదాపుగా 18 కోట్లు టర్నోవర్ చేసి సొసైటీలో వ్యాపారాన్ని పెంచడం జరిగింది. దాదాపుగా 622 మంది సభ్యులను చేర్చి వీరి ద్వారా ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం వాళ్ళ యొక్క పొలాల మీద ఇవ్వటం, వారు దాని నుంచి అభివృద్ధి పరుచుకునే విధంగా, వారు డెవలప్ చేసుకునే విధంగా తోడ్పాటు చేయడం కూడా జరుగుతుంది. అందులో దీని షేర్ క్యాపిటల్గానే దాదాపుగా 1,18,00,000 రూపాయలు ఈ సొసైటీలో షేర్ ధనం నిల్వ ఉండటం జరిగింది. అలాగే డిపాజిట్లు, అలాగే లాంగ్ టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్, ఇలా అన్ని రకాలుగా వ్యాపారం చేస్తూ, అలాగే మన రైతులకు అవసరమైన ఏరియా, అలాగే మన కాంప్లెక్స్, ఇవన్నీ కూడా అందిస్తూ దీన్ని వ్యాపారంగా పెంచుతూ దినదనాభివృద్ధి చెందుతూ వాళ్ళ వ్యాపారాన్ని పెంచడం జరిగింది. తలుపుల కృష్ణ గారు ఇది 2వ టర్ము మనకి సొసైటీ అధ్యక్షులుగా కూటమి అందరి యొక్క ఆమోదంతో ఇవాళ మన కృష్ణ గారిని ఎన్నిక చేయడం, ఇంకా కృష్ణ గారు ఇప్పుడున్న దానికంటే బాగా పనిచేసి ఇంకా దీన్ని పెంచి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క రైతుల యొక్క ఆస్తులకి కాపలాదారులుగా ఉంటూ ఈ ముగ్గురు కూడా నిత్యం పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. పూర్తిగా అవగాహన ఉంది. అట్లాగే మన గూడూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు వేగ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రామలేశ్వర గారు, తలుపు హనుమంతరావు గారు ఉండేవాడు. మా ఆకుమూరు నుంచి రామరాజపాలెం నుంచి కూడా హనుమంతరావు గారి, తలుపు రామలేశ్వర గారి, ఈ చుట్టుపక్కల రామరాజపాలెం, ఆకుమూరు, ఆ ప్రాంతాల నుంచి గరువు ప్రాంతాల నుంచి వచ్చి ఆ వ్యవసాయ అభివృద్ధి పనులు నడిపించేటటువంటి వాళ్ళిద్దరూ వారి వారసత్వాన్ని మరి ఈరోజు కృష్ణ గారు కూడా ఈరోజు వ్యవసాయ రంగాన్ని కోఆపరేటివ్ అంటే రైతులతో అనుసంధానంగా పనిచేసేటటువంటి విధానంతో ఈ బ్యాంకులు ముడిపడి ఉంటాయి కనుక మరి ఈ బ్యాంకులోనైనా చైర్మన్ గా చేయాలని, గతంలో చేసినటువంటి అనుభవాన్ని ఇంకా మన రైతులకు అందించాలని, మరి ముఖ్యంగా
చేసుకున్నామో ఈ భవనం కూడా మరి కృష్ణ గారు ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఇది నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ భవనం పెట్టడం వల్ల చిన్న చిన్న ఫంక్షన్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమావేశాలు, అట్లాగే పార్టీ సమావేశాలు కావచ్చు, అలాగే అధికారులు ఏదైనా ఉన్నప్పుడు చక్కటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి, మన గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఫంక్షన్స్ మనం ఏర్పాటు చేసుకోవడానికి చాలా వెసులుబాటుగా ఉంటుంది. మరి ఈ హాల్ కూడా కృష్ణ గారు గతంలో బ్యాంక్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే వారే నిర్మాణం చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో ఇలా ఈ బ్యాంకుని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి వారు ఎప్పుడు కూడా పనిచేస్తారని ఆశిస్తూ, అట్లాగే డైరెక్టర్లు మన రైమాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎంపీ గారికి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఎంపీ గారు బాలసురథి గారి ఆధ్వర్యంలో మన త్రినాథ్ కమిటీగా తమ్ముల కృష్ణ గారు చైర్మన్గా, ఇద్దరు వ్యాపారవేత్త శ్రీసర్ రహమాన్ గారిని ఒక డైరెక్టర్గా, అలాగే రైతు మరియు వ్యాపారస్తుడిగా చంద్రమణ కృష్ణ గారిని ఇంకో డైరెక్టర్గా నియమించడం జరిగింది. వీళ్ళ యొక్క పరిపాలనలో ఈ యొక్క సొసైటీ మంచి అభివృద్ధి చేసి సకాలంలో రైతులకి విత్తనాలు, ఎరువులు ఏదైతే అవసరం ఉన్నా ఇవాళ తీసుకొచ్చి ఈ గూడూరులో ఉన్న రైతులకి, ఈ సొసైటీలో ఉన్న రైతులకి అందజేస్తారని చెప్పి కోరుకుంటూ, అలాగే తలుపుల కృష్ణ గారు అంతకుముందు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఈ యొక్క ఫంక్షన్ నిర్మించారు. దీనికి మా రైతులకు కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఈ ఫంక్షన్ చేస్తుంటారు అందుబాటులో ఉందని చెప్పి చాలా తక్కువ రెండుతో ఈ ఏసీ హాల్ ఇస్తున్నారు. గూడూరు మండలంలో ఏసీ ఫంక్షన్ హాల్ లేదు. ఇది ఒకటే ఈయన కొత్తగా ఏర్పాటు చేశారు. అలాంటి కృష్ణ గారిని మనం కడతాంతో ఎంకరేజ్ చేసి మళ్ళీ ఏదన్నా దీనికి సరిపడా ఇంకో దీనికి ఏంటంటే డైరీ కూడా సరిపడట్లేదు. ఫంక్షన్ హాల్ అయితే బాగుంది కానీ డైరీ హాల్ సరిపడుతుంది. ఈ డైరీ హాల్ ఒకటి పెంచమని జిల్లా బ్యాంక్కి డైరెక్ట్గా కూడా చూడాలని చెప్పి కోరిక. వీళ్ళందరూ కూడా ఈ యొక్క సొసైటీని మంచి అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ సెలవు చేస్తున్నాను. ఇక్కడికి చేసినటువంటి రైతులందరికీ, డైరెక్టర్ గారికి, మన పెడన మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారికి, వీళ్ళందరికీ, అన్నం హరిరామ్ గారికి, మిగతా వ్యక్తులందరికీ నా సహృదయ శుభాకాంక్షలు. ఎందుకంటే నేను చెప్పేది మా అన్నయ్య మా కృష్ణ తలుపుల వెంకటకృష్ణరావు, ఆయన మొక్కని ఇదిలాగా రైతుకి ఈ రకంగా వ్యవసాయ దీనిలో బ్యాంక్ డైరెక్టర్గా ఎదిగాడు. అక్కడి నుంచి మళ్ళీ గూడూరు బ్యాంక్ ప్రెసిడెంట్ కావడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి ఇంకా పెద్దగా ఎదుగుతూ మళ్ళీ డైరెక్టర్ అవ్వాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. ముఖ్యంగా మనం ఎంత ఒదిగినట్టు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ముందుగా మన ఆశయాలతోటి ప్రజలకు సంక్షేమాలు అందిస్తూ, ప్రజల యొక్క అవసరాలు తీరుస్తూ ముందుకు నడవాలని, ఆయన ఎలవేళలా భగవంతుడు ఆ ఆరోగ్యాలతో సహకరించాలని మనసారాన్ని కోరుకుంటూ అభ్యర్థిస్తున్నాను.
ఇష్టం మనిషాన అహం మనిషాన తత్వం మనిషాన తచ్చరులారీమే గాతుం విజ్ఞాయ గాతుం విజ్ఞమతే దైవే సస్యః తత్తిర్వాచేక మూర్ధవిగాదు భేషయం వాస్తుతిపదే సర్వదేవదే ఓం శాంతి 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 నమస్కారమే సువత్సవస్తజా చంద్రాభిరణే నక్షియాదేదో మహారాజ్ ఆమహారాజ్ ధనేష్ గారిని కావాల్సిందిగా కూర్చున్నాం. కూడా వేదికలను కావాల్సిందిగా కూర్చున్నాం. అట్లాగే సిరివేళ్ల శ్రీనివాసరావు గారు, మార్కెట్ డైరెక్టర్ సిరివేళ్ల శ్రీనివాసరావు గారు, అలాగే పూర్ణపరెడ్డి పెద్దరాజు గారిని కూడా వేదిక మీద కావాల్సిందిగా కూర్చున్నాం. పెద్దరాజు గారు, సురేష్ గారిని కూడా కృష్ణ గారి యొక్క సురేష్ గారిని కూడా వేదిక మీద కావాల్సిందిగా కూర్చున్నాం. ఈరోజు మన పెద్దలకి మన కృష్ణ గారికి 2 టైం ఇస్తున్నారు. ఆయన జిల్లా డైరెక్టర్ గారు చేశారు. దీన్ని బాగానే వెళ్తారు. ఆయన అభివృద్ధి చేశారు. మన డైరెక్టర్ కూడా చింతపల్లి కృష్ణ కూడా ఏదో ఒక అభివృద్ధి పనుల కోసం తిరుగుతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు సొసైటీలు గూడూరు బ్రాంచీకి ఉన్న సొసైటీలు ఇదే బాగుంది. బ్యాంక్ కట్నా సొసైటీలన్నీ కూడా వాళ్ళు ఊరు చేశారు. ఏ బ్యాంకింగ్ వెళ్ళినా కోర్టులో రాసు, ఏ బ్యాంకుకి వెళ్ళినా కోర్టులో రాసు. ఆ రాసులు పోవడానికి ఎవరు చేయలేదు. 14 కాడి నుంచి 2012 కాడి నుంచి 19 దాకా చేస్తూ అన్ని బ్యాంకులు బాగానే ఉంది. బ్రాంచీలు ఈరోజు ఏ బ్యాంకు కాడ పోయినా మాది లాసు మాది లాసు మాది లాసు. అసలు ఆ లాసు ఎలా వచ్చిందో తెలవదు, ఎక్కడ దోచేశారో తెలవదు, ఏమీ చెప్పలేదు. ఒకరోజు వాళ్ళ తాతలు కబడ్డీలో 2012 కాంచి 19 దాకా ఉన్నారు. 19 దాకా ఉండి 20 లక్షల రూపాయలు నిలబెట్టిపోయారు. అక్కడి నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏం చేశాడో నేను సస్యాలను చేస్తాను అన్నాడు. ఇక్కడ ఉన్నాడు మా సోదరుడు. ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడితే ఆయన ఏం చేశాడో ఇంకా 20 కోట్ల వ్యాపారాన్ని తీసుకొచ్చి మళ్ళీ 14 కోట్లు పెట్టారు. ఆ 14 కోట్లు కూడా అసలు రైతులు రాట్లా కట్టలో లోన్ తీసుకోవట్లేదు. ప్రతి సొసైటీ ఇదే. ఓ రైతు అన్న వల్ల మీకు చెప్పేది ఏంటంటే కంట్రోల్గా డీల్ తీసుకోండి. మీరు మా ఆవేదన చెబుతున్నాం మీకు. ఇది ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలవదు, కానీ మేము పడే ఆవేదన. ఆడెవడు వచ్చినటువంటి ఆడు పోయాడు, తలుపు తీసినప్పుడు తనతో వాగ్గా ఉంది. ధన్యవాదాలు. ఇంతకన్నా ఏం చెప్పేది లేదు. చెప్పాల్సింది కూడా నాకు అంతగా ఏం కనపడతాను. ఉంటాను నేను వస్తాను. ఓ రైతు అన్నారా మీరు జాగ్రత్తగా ఉండండి. పాలకవర్గ ప్రమాణ స్వీకారం తలపల్లి కృష్ణ గారు నేను జనసేన పార్టీ తరఫున మేము రికమెండ్ చేసి ఆయనకు ఆ పదవి ఇవ్వాల్సిందిగా మా జనసేన పార్టీ అధిష్టానంతో కూడా గట్టిగా దెబ్బలాడవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. మేము మండల పార్టీ కార్యకర్తలుగా పెరడ నియోజకవర్గంలో ఒక గత 8 ఏళ్లుగా జనసేన పార్టీ కోసం కష్టపడి ఓటమికి సపోర్ట్ చేసి గెలిపించుకున్న కార్యకర్తలుగా మా అభిప్రాయం మేరకు తలపల్లి కృష్ణ గారి పేరు మేము ఆ రోజు మా అధిష్టానానికి మేము పంపించాం.
ఎందుకు పంపించామంటే గత ప్రభుత్వంలో కూడా కృష్ణ గారు ఇదే సొసైటీకి అధ్యక్షుడిగా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. జనరల్గా మనందరం చూసాం గత 5 సంవత్సరాల పాలనలో రాజకీయ నాయకులు, పదవులు పొందిన వాళ్ళు, అధికారులు కూడా వ్యవస్థను ఏ మేరకు నాశనం చేశారు, ఏ మేరకు భోజనం చేశారు, ఏ మేరకు దోచుకున్నారు, ఏ మేరకు దాచుకున్నారు అనేది మనందరూ రాజకీయాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్క మనిషికి తెలిసిన విషయమే. అయినటువంటి అటువంటి అవినీతికరమైన పాలనలో ఒక అవినీతి పరుడైన నాయకుడి కింద పనిచేస్తూ కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీకి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా ఉండి కూడా ఎటువంటి మకిలి కానీ అవినీతి మార్కులు కానీ అంటించుకోకుండా ఈ సొసైటీ అభివృద్ధి తన జయంగా పనిచేస్తూ ఇవాళ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఏసీ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి కూడా ఈ హాల్ కూడా నిర్మాణం చేసి ఈ సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేశారు కృష్ణ గారు. అలాగే సొసైటీకి వచ్చిన ఏ రైతులు, సామాన్య రైతులు కానీ, సన్నకారు రైతులు కానీ నిరాశతో నిస్పృహలతో నాకు సాయం అందలేదని కానీ, ఏ అవసరం కోసం సొసైటీకి వచ్చినా మా సమస్య తీరలేదని కానీ అనుకోకుండా ఆయన ఆ ప్రభుత్వంలో కూడా సమర్థవంతంగా పనిచేశారు. కాబట్టి అది కూడా మేము వన్ ఆఫ్ ద పాయింట్గా కన్సిడర్ చేశాం. అలాగే ఎంపీ గారితో పాటు ఆ రోజు అధికారంలో పార్టీలో ఉండి కూడా ఈ పదవి అధికారంలో ఉండి కూడా ఈ పదవికి రాజీనామా చేసి ఎంపీ గారితో పాటు జనసేన పార్టీలో చేరి మొన్న జరిగిన ఆయన శక్తి మేరకు ఈ విజయానికి ఎంత తోడ్పడ్డారనే విషయాలన్నింటినీ మేము కన్సిడర్ చేసే కృష్ణ గారిని ఈ సొసైటీకి చైర్మన్గా మా జనసేన పార్టీ కోటాలో ఆయనకి పదవి ఇవ్వాలని అధిష్టానం మీద ఒత్తిడి చేశాం. మా అభ్యర్థనని డిమాండ్ని అంగీకరించి మేము కోరుకున్న విధంగా సొసైటీ అధ్యక్షుడిని మాకు ఇచ్చినందుకు మా జనసేన పార్టీ అధిష్టానానికి, అలాగే స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారికి, దీనికి వెనకుండి అన్ని నడిపించినటువంటి మా ఎంపీ గారు బాలశౌరి గారికి కూడా మేము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే రానున్న కాలంలో ఈ సొసైటీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎటువంటి అవినీతికి కానీ, నిందలకి కానీ తావివ్వకుండా సొసైటీ తలుపు తట్టిన ప్రతి సన్నకారు రైతు పూర్తిగా తృప్తి చెందే విధంగా వాళ్ళ అవసరాలకు ఇచ్చే విధంగా ఈ సొసైటీ సభ్యులు ముగ్గురు రైతులకు ఉపయోగపడాలని కూడా నేను ఆశిస్తూ జనసేన పార్టీ తరఫున వాళ్ళని అభ్యర్థిస్తున్నాను. ఇవాళ కడమ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో ఉన్న సొసైటీ పరిపాలనలకి ఇప్పటి నుంచి గత 6 నెలల నుంచి వచ్చిన సొసైటీలు కానీ ఇప్పటి నుండి రానున్న 3 సంవత్సరాల కాలంలో సొసైటీ అడ్మినిస్ట్రేషన్ కానీ జనసేన, తెలుగుదేశం పార్టీల ట్రేడ్ మార్క్ అడ్మినిస్ట్రేషన్ మీరు చూపించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మొక్కలు కానీ, బర్రిపాడు కానీ, ముచ్చర్ల కానీ ఈ సొసైటీని చూస్తే ఇవాళ రికార్డులు కానీ అన్అఫీషియల్గానే వెరిఫై చేస్తే ఏ సొసైటీలో కూడా 50 లక్షల నుంచి 1.5 కోటి దాకా స్కాములు జరిగిపోయి లెక్కాపత్రం లేని అమౌంట్లు మిస్యూజ్ అయ్యి మిస్అప్రాప్రియేట్ అయ్యి ఆ డబ్బులు వసూలు చేసిన వ్యక్తులు ఏమైపోయారు, ఆ ఎంప్లాయీస్ ఏమైపోయారు, ఆ ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకున్న సెక్రటరీ ఏమైపోయారో కూడా తెలియని పరిస్థితుల్లో అవినీతిలో కొనుక్కుపోయి ఈ సన్నకారు రైతులకి దారుణమైన షేర్ క్యాపిటల్ విషయంలో కానీ, లోన్ రీఎంబర్స్మెంట్ ఇన్స్టాల్మెంట్లు కట్టిన రైతులకు కానీ తగిన రసీదులు ఇవ్వకుండా అమౌంట్లు కలెక్ట్ చేసి ఆ అమౌంట్ మిస్యూజ్ చేసి ఇవాళ అప్పటి సొసైటీ సెక్రటరీలు, సొసైటీ అధ్యక్షులు కూడా ఇవాళ అంతా లేకుండా పోతే నామమాత్రంగా డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరుగుతూ గత 2.5 సంవత్సరాలుగా ఎంక్వైరీ జరుగుతూనే ఉంటుంది. ఎవరి మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి కనబడట్లేదు. సొసైటీలన్నీ కూడా అవినీతిలోనూ నష్టాల్లోనూ కూరుకుపోతే అల్టిమేట్గా చివరికి నష్టపోయేది ఆ సొసైటీలో సభ్యులు, రైతులు మాత్రమే. దీని మీద కూడా జనసేన పార్టీ తరఫున రానున్న కాలంలో చాలా తీవ్రమైన ఉద్యమం చేయడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. దానికి కూడా మీ అందరూ కూటమి పార్టీల నాయకులందరూ కూడా మాకు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ కమిటీ సభ్యులు కృష్ణ గారికి, రహమాన్ గారికి, సొసైటీ అధ్యక్షులు కల్పూరి కృష్ణారావు గారికి ఈ కూటమి పార్టీల తరఫున, ప్రత్యేకించి జనసేన పార్టీ తరఫున మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. దయచేసి ఈ వేదిక బయట ఉన్నటువంటి అందరూ కూడా రోజు కావాల్సిందిగా కోరుచున్నాం. మరి కృష్ణ గారు వారి యొక్క సందేశాన్ని చక్కగా 4 మాటలు మాట్లాడతారు. వాళ్ళు ఇచ్చేటటువంటి సందేశాన్ని మనందరం వినడానికి, వారిని ఈ రోజు సన్మానించి సత్కరించుకోవడానికి మనందరం వచ్చాం కనుక చక్కటి సాంప్రదాయకంగా మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరి ఇప్పుడు కృష్ణ గారు 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పార్టీ నాయకులు
గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ PACS చైర్మన్ సెలక్షన్ అనేది ఇటు జనసేన పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ కొంచెం సంచలనమే సృష్టించింది. ఆ సంచలనం మూలంగానే ఈ సెలక్షన్ ప్రాసెస్ కూడా కొంత లేట్ అవడానికి కారణమైంది. మా జనసేన పార్టీ తరఫున ఒక కార్యకర్తలు ఒక పదవి మన అమ్మాయి రామకృష్ణ గారికి మిగిలిన PACS చైర్మన్ అందరికీ అభినందనలు తెలియపరుస్తూ దంపుల కృష్ణ గారు 2వ టర్మ్ చైర్మన్ గా ఎంతో పరిణితి చూపిస్తూ ఎంతో సమర్థవంతంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఆమె నిర్వహిస్తున్న తీరు మా జనసేన